ఏటీఎం నగదు సరఫరా చేస్తున్న వాహనం నుండి డబ్బులు ఎత్తుకెళ్లిన డ్రైవర్ అజిత్ను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 12న గోపన్పల్లి తండాలో సంఘం ఏజెన్సీకి సంబంధించినటువంటి వెహికల్ ఏటీఎంలో డబ్బులు లోడ్ చేయడానికి వెళ్లారని నార్సింగ్ డివిజన్ ఏసీపీ రమణగౌడ్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే సిబ్బంది డబ్బులు ఏటీఎంలో లోడ్ చేయడానికి వెళ్లారు. వాహనంలో మిగతా డబ్బులు ఉండడంతో అదే అదునుగా భావించి డబ్బుతో ఉడాయించాడు నిందితుడు అజిత్. తోటి సిబ్బంది ఆరా తీయగా దాదాపు 2 గంటల పాటు వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ తప్పించుకున్నారు. ఇక నిందితుడు తెల్లాపూర్లోని గద్దర చౌరస్తా వద్ద ఆటో మాట్లాడుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఓ లాడ్జ్లో ఉన్నాడు. ట్రంక్ పెట్టెలో ఉన్న నగదును బ్యాగ్లో వేసుకొని అనంతపురం వెళ్లాడు. అక్కడ నుంచి బళ్ళారి, పూణే, బెంగళూరు తదితర ప్రాంతాలకు పారిపోయినట్లు చెప్పారు. ఇక నిందితుడికి ఎవరితో సంబంధాలు లేకపోవడంతో పట్టుకోవడానికి సమయం పట్టిందన్నారు ఏసీపీ. అజాగ్రత్తగా వహించిన సంఘం ఏజెన్సీపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఏటీఎం క్యాష్ ఫిల్ చేసేటటువంటి ఏటీఎం సెక్యూరిటీ సంఘం సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించిన వెహికల్ డ్రైవర్ అజిత్ ఆడ క్యాష్ మిగతా వాళ్ళ సిబ్బంది ఏటీఎంలో ఫిల్ చేస్తున్న అందరూ లోపలికి వెళ్ళడాన్ని ఆసరాగా తీసుకొని ఒకటిగా ఉన్నది ఆ దుర్బుద్ధి అనిపించి ఆ ఉన్న క్యాష్ ఒక అరౌండ్ బాగానే ఉంటుంది అని చెప్పేసి ఆ ఒక ట్రంక్ బాక్స్లో ఉంటుంది అతని దగ్గర. అది ముందుకు ఆ వెహికల్ తీసుకుని ముందుకు వెళ్ళిపోవడం జరిగింది. కాసేపటికి ఎవరు అబ్జర్వ్ చేస్తలేరని అలానే కంటిన్యూ చేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళు మా వెహికల్ బయట కనబడట్లేదని వీళ్ళ తోటి సిబ్బంది ఫోన్ చేస్తే నా ఫ్రెండ్స్ తోటి జస్ట్ పక్కనే వచ్చారు, ఫ్రెండ్స్ తోటి టీ తాగుతున్నాను అని చెప్పి వాళ్ళకి అట్లా ఒక 2 అవర్స్ అటు ఇటుగా నమ్మబలికి అటు ఇటు 1.5 అవర్ 2 అవర్స్ తిప్పిన తర్వాత వీళ్ళకి అర్థమైంది ఏదో మిస్చీఫ్ జరిగి ఉంటుంది అని చెప్పేసి వెంటనే వాళ్ళు పోలీసు వారికి సమాచారం అందించడం జరిగింది. ఆ సమాచారం అందించడంలో ఉన్న ల్యాబ్స్ ఆ టైం గ్యాప్ని ఆసరాగా తీసుకొని ఇటు వెహికల్ని ఏటీఎం ఈ క్యాష్ డిపాజిట్ చేసే వెహికల్ని గద్దరు చౌరస్తా దాకా వచ్చి అక్కడ సైడ్కి పార్క్ చేసి వదిలేసేసి ఆ ట్రంక్ బాక్స్ తీసుకొని అక్కడ కొద్ది దూరం వెళ్ళి ఒక ఆటోను మాట్లాడుకొని ఇక్కడ నుంచి పారిపోవడం జరిగింది. మన గచ్చిబౌలి గోపన్పల్లి తాండా